హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి మోటివేషనల్ టాక్స్. ఈరోజు మీకు ఫటాఫట్ అని చెప్పి 5 నిమిషాల్లో టమాటా రైస్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ఇదైతే కనుక మార్నింగ్ లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: టమాటో ప్యూరీ, మసాలా దినుసులు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు. మనకి ఇంకా ఇంట్లో కనుక మీల్ మేకర్ ఉంటే కనుక టేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదు. ఇంట్లో కనుక కొత్తిమీర అవైలబుల్ ఉంటే కనుక మనం అది కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నాకైతే అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోవట్లేదు. అన్నిటికీ కనుక కొత్తిమీర, పుదీనా అవి ఎక్కువగా వాడితే కనుక మనకు ఆ టమాటో ఫ్లేవర్, ఆ రైస్ అనేది ఒక్కోసారి కొంచెం తగ్గిపోతుంది. పైన లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని మనం కొంచెం ఒక పెద్ద టీ స్పూన్తో నేతితో అయితే నేను ఇవాళ చేస్తున్నాను. కావలసిన వాళ్ళు మన సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అనమాట. నేతితో అయితే టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి క్యారేజీ బాక్స్లో కూడా చాలా ఈజీగా అయిపోయేటువంటి రెసిపీ అనమాట. లేదా ఒక చిన్న స్పూన్ నెయ్యి, ఆయిల్ 2 కలిపి కూడా వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇది ఫటాఫట్ అని చెప్పి పొద్దున పూట పెద్దవాళ్ళకన్నా చిన్నవాళ్ళకన్నా లంచ్కి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసేదైతే కనుక ఒక్క చిన్న గ్లాస్ రెసిపీ చిన్న గ్లాస్ బియ్యంతో కాబట్టి ఇంగ్రీడియంట్ కూడా ఒక పెద్ద టమాటో సైజు టమాటా అయితే కనుక నేను తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. దాంట్లోకి ఒక్కొక్కటి మసాలా దినుసులు, సాజీరా, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకున్నాను ఒక్కొక్కటిగాను. ఎందుకంటే హీట్కి అవన్నీ కూడా ఫ్లేవర్ బాగా పడతాయి కాబట్టి అటు లైట్గా బ్రౌనిష్ వచ్చిన తర్వాత నిదానంగా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సిమ్లో పెట్టుకొని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఒక్కసారి కలిపేసుకొని తర్వాత మనం పచ్చిమిర్చి, ఆనియన్, జీడిపప్పు, మీల్ మేకరు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నిదానంగా వేయించుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఉంటే చాలు. టమాటా రైస్ ఈజీగా చక్కగా రెడీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలనుకున్న ముక్కలుగా కూడా వాడుకోవచ్చు. నేనైతే ఆ టేస్ట్ తెలియడాకని చెప్పి ప్యూరీ ఎక్కువగా వాడతానమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. టమాటా రైస్ అప్పుడప్పుడు వారంలో ఒకరోజు ఆరోగ్యానికి కూడా మంచిదే, ఏం పర్వాలేదు. అప్పటికప్పుడే దంచుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ కూడా వేసుకున్నాను అనమాట. అవన్నీ కూడా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దానికి పసుపు, సాల్ట్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ చివరిగా మనం టమాటా ప్యూరీని యాడ్ చేసుకుంటే అవంతా కూడా సిమ్లో పెడితే కనుక ఆ జ్యూస్ అంతా కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ నీరుగా ఉన్నప్పుడే మనం కనుక రైస్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చప్పదనం వస్తుందన్నమాట. అందుకు మీకు ముందుగా చెప్తున్నాను. మొత్తం అంతా కూడా మసాలా అంతా కూడా దగ్గరగా వచ్చేయాలి. తర్వాత మాత్రమే మనం చక్కగా బియ్యాన్ని యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా రిచ్గా ఉంటుందన్నమాట మనం తినడానికి కూడా. ఇప్పుడు టమాటోలో నీరు ఉంటుంది కదా, అదంతా కూడా దగ్గరగా వచ్చేయాలన్నమాట. వస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మసాలాలు అవన్నీ కూడా చక్కగా ఉడికి మనకి రైస్గా మంచి టేస్ట్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనమాట. నేనైతే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. పెద్దవాళ్ళకైతే ఆ రైస్ సరిపోతుంది, చిన్నవాళ్ళకి కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఆ రైస్కి 1కి 3. ఇది సోనా మసూరి బియ్యం కాబట్టి, అదే బాస్మతి రైస్ అయితే కనుక మీరు 1.5 వేసుకుంటే సరిపోతుంది. బియ్యం నానబెట్టవలసిన అవసరం కూడా ఏం లేదు. అప్పటికప్పుడు పటాపట్ చేసుకోవచ్చు. చక్కగా వేసేసి 3 విజిల్ పెట్టుకుంటే అయితే చక్కగా టేస్టీగా ఉండేటువంటి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకున్నాను.